వాళ్ళే అడిగారు ఈ రోల్ చేయమని, లైక్ డిడ్ యూ అప్రోచ్? నువ్వు నెగిటివ్గా కనిపిస్తావు అంటే, నెగిటివ్గా ఎందుకు కనిపించానంటే నేను అవి చేశాను కాబట్టి కనిపించాను. లేదు సార్ అట్లా కాదు, మీరు ఏదైతే టెన్షన్ ఫీల్ అవుతారో అది నేను ఫీల్ అయినా సార్ అన్నాడు. చెప్తున్నా ప్లీజ్ ఇంకొంచెం చెప్పని అనుకుంటూనే నా వెనకాల కూర్చున్న సీట్లో కూర్చున్నాను. బయటకు వచ్చిన తర్వాత అన్నాడు, సార్ మీరు పాజిటివ్ రోల్లో కూడా బాగా చేశారు సార్. సతీష్ గారు నాకు ముందు నుంచి తెలుసు, 20 ఏళ్ల ముందు ఒకసారి తెలుసు, 10 ఏళ్ల ముందు ఇంకోసారి తెలుసు. 20 ఏళ్ల ముందు ఒకసారి తెలుసు. నేను ఆయనకి సెల్ ఫోన్ అమ్మడానికి వెళ్ళాను. బాంబ్ డిఫ్యూజల్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ మీ, బికాస్ మీరు ముందు నుంచి ఎంత చేశారనేది కాదు, ఆ మినిట్లో ఆ ఫీలింగ్ రాకపోతే యూఆర్ డన్, యూ ఫెయిల్డ్ యాజ్ అన్ యాక్టర్. ఎనీవే వెటకారం కదా నిజంగా, హైపర్ అవుట్ బర్స్ట్ దట్ ఐ కుడ్ ట్రావెల్. అండ్ అదా శర్మ లైక్ ఓ మై గాడ్ అన్నట్టుగానే. రవి వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us అండి. ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ టు హ్యావ్ యూ ఆన్ ద షో. Thank you so much for having me here. You know, I have seen the way you review, you know, the way you introduce. It's amazing. I am very happy to be here actually in front of you. So first of all, congratulations. Last weekend రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి మీవి, టెర్రర్ అండ్ క్షణం. Yes. Both very good films. మీ రోల్ కి ఎస్పెషల్లీ మంచి అప్రిషియేషన్ వచ్చింది. అవునండి. సో అసలు ఏంటి, వాట్స్ గోయింగ్ త్రూ యువర్ మైండ్ రైట్ నౌ? వాట్స్ గోయింగ్ త్రూ మై మైండ్ అంటే, ఒరిజినల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ తెలుగు ఆడియన్స్ హ్యావ్ రిసీవ్డ్ ద సినిమా విచ్ ఇస్ నాట్ ఆన్ అ బేస్ ఆఫ్ ఫార్ములా. ఒక ఫార్ములాతో నడిచే సినిమాయే కాదు, అదర్వైజ్ సినిమాలు కూడా మేము చూస్తాము అని ఒక పాయింట్ ప్రూవ్ చేశారు. దాంతో ఏంటంటే ఫార్ములా కరెక్ట్ కాదని అనట్లేదు, ఫార్ములాతో పాటు ఇలాంటి సినిమా కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి, అప్పుడే ఆ ఫ్లేవర్ ఉంటుంది అని నా ఉద్దేశం. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ దే హ్యావ్ రిసీవ్డ్ 2 సినిమాలు, క్షణము అంతే, టెర్రర్ అంతే. సో అలాంటి సినిమాలు రెండింటినీ వాళ్ళు తీసుకుని యాక్సెప్ట్ చేశారంటే ఆ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ది తెలుగు ఆడియన్స్. అసలు లెట్స్ టాక్ అబౌట్ టెర్రర్ ఫస్ట్. Yes. మీరు ఆ సినిమాలో శ్రీకాంత్ గారికి అసిస్టెంట్ సపోర్టింగ్ క్యారెక్టర్ గా చేశారు. ఇట్స్ ఫుల్ లెంత్ రోల్, దేర్ ట్రావెలింగ్ త్రూ అవుట్. సో శ్రీకాంత్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? శ్రీకాంత్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయనతో వర్క్ చేస్తూ ఉంటే you will become alive first and then you will be an actor. So that is the you know situation ఆయన డిజైన్ చేస్తారనమాట. ఆ సిచ్యువేషన్ ఆయన మంచితనంతో, ఆయన ఫ్రీడమ్ తోటి ఫ్రీగా చేయి అన్నట్టుగా ఉంటుంది అక్కడ. సో ఆ కంఫర్ట్ ఇట్స్ వెరీ రేర్ టు గెట్. మేక్స్ యూ ఫీల్ అలైవ్ అన్నారు. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. దాని గురించి ఇంకొంచెం ఎక్కువ చెప్తారా? దాని గురించి ఎక్కువ చెప్పడం అంటే, స్వతహాగా ఆయన చాలా మంచి మనిషి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, బికాస్ హీ హ్యాస్ సీన్ త్రూ ఆల్ ది హార్డ్షిప్స్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ ఫ్రమ్ సమ్వేర్. ఇంట్లోంచి అనే తిడతారేమో తెలియదు, పారిపోయి వచ్చి, లేకపోతే ఆయన సీక్రెట్లు బయట పెట్టకూడదు కదా, ఆయన వచ్చి సరదాగా పనిచేసుకుంటూ ఇలా హీ హాస్ సీన్ అ లాట్ ఆఫ్ లైఫ్, హౌ టు గెట్ హియర్. ఓకే. అలాంటి పరిస్థితుల్లో ఆయన పక్కన పనిచేసే వాళ్ళు, ఆయన 120 సినిమాలు హీరోగా చేశారు, మనమేమో 10-25 టైప్లో ఒక 25 మూవీస్లో సపోర్టింగ్ రోల్స్ కానీ, లేకపోతే యాంటాగనిస్ట్ 1-2 సినిమాలు అలా లీడ్గా ట్రై చేసిన సిచ్యువేషన్ ఏంటి అంటే, ది ఎక్స్పోజర్ వాట్ హీ హ్యాస్, ఆ ఎక్స్పోజర్ ముందు మనకి కొద్దిగా ఒక హెసిటేషన్ ఉంటుంది. ఓకే. ఆయన ఎంత మంచి ఆయన అంటే, మీలో ఉన్న హెసిటేషన్ ఆయన ఆలోచించి ఆయన ముందే చెప్పేస్తారు, ఏంటిది అలా అన్నట్టుగా. సో దాంతో ఒక ఫ్రీనెస్ పెరిగిపోతుంది. వెన్ యూఆర్ ఫ్రీ, యు ఆర్ మోర్ కాన్ఫిడెంట్. ఒక తప్పు చేసినా పర్లేదు, ఆయన ఫీల్ కారు అంటే తప్పు చేయడానికి మనం భయపడం. ఎప్పుడైతే తప్పు చేయడానికి భయపడమో ప్రోడక్ట్ అప్పుడే బాగా వస్తుంది. సో దట్స్ వై యు ఆర్ అలైవ్. ఓకే. నౌ ఐ వాంట్ టు టాక్ అబౌట్ టెర్రర్. అంటే జనాలు ఎంతమంది సినిమాలు చూసారో తెలియదు, బట్ there are 2 scenes అండ్ ఇన్ ద ఫిల్మ్ ఎస్పెషలీ రిలేటెడ్ టు రవి వర్మ. ఒకటేంటంటే హీ గోస్ అండ్ కాంప్లిమెంట్స్ శ్రీకాంత్ దట్ హీస్ మిస్టర్ డిపెండబుల్. దానికి ఒక పెద్ద క్లాస్ పిక్తారనమాట. మిస్టర్ డిపెండబుల్ అనేది ఎంత కష్టమో నీకు తెలియదు అని చెప్పి చాలా పెద్ద డైలాగ్ ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ దెర్ ఇస్ అ క్లైమాక్స్ సీన్ వేర్ హీ హ్యాస్ టు డిఫ్యూజ్ అ బాంబ్.
నాకు సినిమాలో చూసినప్పుడు రవి గారిది ఎస్పెషలీ ఈ 2 సీన్స్ చాలా బాగా నచ్చాయి అనమాట. సో థ్యాంక్ యూ. I want to ask you that, like, are these two your favorite scenes in the film? Yes. Right. So tell us Yes. more about it. ఎస్. సపోర్టింగ్ రోల్ అంటే ఏంటి నార్మల్గా శ్రీకాంత్ అన్నయ్యకి నేను ఒక మిర్రర్, అద్దం. ప్రేక్షకులకి ఆయన్ని చూపించాలంటే నా ద్వారా చూపిస్తున్నాం అనమాట. ప్రేక్షకులకి ఆయన రిఫ్లెక్షన్ని నా ద్వారా చూపిస్తున్నాం. ఆయన ఏంటంటే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అనేది నా ఉద్దేశం. ఆయనకి ఎలాంటి పని ఇచ్చినా చేసేస్తారు, ఆయన మీద డిపెండ్ అవ్వచ్చు అనే ఒక ఇది ఉంటుందన్నమాట. అలాంటిది నేను కూడా మీలా అవ్వాలి అని నేను అనుకుంటున్నాను సార్ అని ఆయన దగ్గర జాయిన్ అవుతాను. ఆయన అంటారు నాలా అవ్వాలంటే చాలా జరగాలి, ఓకే, అవి చాలా కష్టంతో కూడుకున్న పని, అంటే యూ హ్యావ్ టు డూ సాక్రిఫైసెస్ చేయాలి, యూనో తిట్లు తినాలి ఇంట్లో వాళ్ళతోటి. ఐ మీన్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బయట వాళ్ళ నుంచి తిట్లు తినాల్సి వస్తుందో, లేకపోతే నువ్వు ఎవరినో సపోర్ట్ చేయడానికి నీ దగ్గర డబ్బులు ఉండవు, అప్పుడు నీ దగ్గర నువ్వు లంచం తీసుకుని వాళ్ళని సపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాగా అని చెప్పి ఒక మొత్తం పోలీస్లో ఉండే ఒక రకమైన ప్రాసెస్, ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే కష్టమైన పనులండి జాబ్, ఈ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ జాబ్స్ దట్ యూ కెన్ బీ. సో టు బి ఎ పోలీస్, నాకు వాళ్ళ గురించి చాలా ఎక్కువ తెలియదు, ఎందుకంటే బట్ పేపర్లో చదివిన దానికి, సినిమాల్లో చూసిన దానికి, అక్కడి నుంచే గ్యాదర్ చేసుకున్న ఏదైతే ఉందో, దాని నుంచి ఏంటి అంటే ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ బయట ప్రజలకి తీసుకెళ్ళాలి అంటే ఎలా తీసుకెళ్తారు? డైరెక్ట్గా మైక్ పెట్టి చెప్పరు కదా, నాకు చెప్తారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇదేంటి అంటే అది ఎలా రిసీవ్ చేసుకుంటున్నానో అనేది, ఆ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. అది బయటకు కనిపించదు. ఈడేంట్రా ఈడే ఒక డైలాగ్ చెప్పట్లేదు, యాక్టింగ్ చేయట్లేదు అంటే యాక్టింగ్ కాదు, అది నేను రిసీవ్ చేసుకుంటున్నానన్న అనే ఒక ఫీలింగు. కొన్ని డౌట్లు ఉంటే కళ్ళలో తెలిసిపోద్ది. అప్పుడు రే పిచ్చోడా ఆ డౌట్ ఉందా అని చెప్పి మళ్ళీ ఆయన చెప్తారు. సో అదొక రిఫ్లెక్షన్ అనమాట. చాలా మటుకు నేను చూశాను రివ్యూస్లో కానీ లేకపోతే కొన్ని ప్లేసెస్లో కానీ, వాళ్ళు ఏంటంటే యాక్టింగ్ రివ్యూ అనేది చాలా కష్టమైపోయిందండి. అంటే ఎవరెవరో చేస్తున్న ఫీలింగ్ నాకు వస్తుంది. ద వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ జెన్యున్లీ ఇన్ దట్ ప్లేస్. ఓకే, అయితే ఎలా అంటే డైలాగ్ చెప్తేనే బా డైలాగ్ చెప్పాడు, లేకపోతే ఎమోషనల్గా పళ్ళు మన ఒక బిట్ చేస్తే అరే ఏం చేశాడు రా, అది ఒక ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసే హైయెస్ట్ మూమెంట్ కాబట్టి దాన్ని యాక్టింగ్ అని రాసేస్తున్నారు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అంటే కొన్ని పర్ఫార్మెన్సెస్కి, ఇలాంటి పర్ఫార్మెన్సెస్కి, అంటే నా పర్ఫార్మెన్స్ అని కాదు, సబ్ టెక్స్ట్లో చేసే పర్ఫార్మెన్సెస్కి ఆస్కర్లు వస్తాయండి. రీసెంట్గా వచ్చిన సపోర్టింగ్ క్యారెక్టర్ ఆస్కర్ పాపం అలానే చేస్తారు ఆయన. అమేజింగ్ పర్ఫార్మెన్స్. అయితే అది మాకేంటంటే ఎక్కడా పనికిరాదు అనే ఫీలింగ్ మాకు ఇక్కడ వచ్చేస్తుంది. ఎందుకురా తెలుగులో మనం ఎంత చేసినా ఒకటే, వాళ్ళు అలా చేస్తేనే ఇలా రాస్తారేమో, లేకపోతే ఇలా చేస్తేనే అలా చూస్తారేమో అనే భయం ఉంది. అలాంటిది చాలామంది ఆ సీన్ని ఇష్టపడ్డారు మీలాగా, లేకపోతే దెర్ ఆర్ ఫ్యూ అదర్ పీపుల్ హూమ్ ఐ హావ్ స్పోకెన్ టు మీ డైరెక్ట్గా. ఆ సీన్లో బాగుందండి, చాలా బాగుంది. శ్రీకాంత్ అనే ఫేవరెట్ సీన్ అది. ఆ సినిమాలో మొత్తం ఫేవరెట్ సీన్ ఆయనకి. అది ఫేవరెట్ సీన్ అయిందంటే నేను ఎంతో కొంత నేను ఇచ్చానన్న నమ్మకం నాకుంది, ఒక ఆనందం నాకుంది. సో దట్ ఈస్ బ్యూటిఫుల్, దట్ ఈస్ వాట్ మై ఫీలింగ్ ఇస్. ఇంకపోతే బాంబ్ డిఫ్యూజల్ క్లైమాక్స్ సీన్, అది నేను నిజంగా నేను బాంబ్ డిఫ్యూజ్ చేస్తున్న మోడ్లోనే ఉన్నాను యాక్చువల్లీ. ఎందుకంటే అది యాక్టింగ్ కాదు, యాక్టింగ్ దాట్ అంటే ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చేస్తున్నామంటే నిజంగా ఆ సిచ్యువేషన్లో నేను ఉన్నాను, ఆ ఉన్నదానికి రియాక్షన్స్ ఎలా వస్తే అలా ఇచ్చానండి, అంతకంటే ఏం లేదు. అయితే అది మరి జనాలు కనెక్ట్ కారో అవుతారో అనే క్వశ్చన్స్ ఉండినాయి. ఆడియన్స్లో కొంతమంది నాతో వచ్చి మాట్లాడారు, అండ్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ పీపుల్ హూ వర్క్, ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళది వచ్చి నేను అడిగాను ఏముంది ఏం లేదు దానిలో, నేను అంటే వాళ్ళ భాషలో ఏముంది ఏం లేదు దానిలో, నువ్వు ఏదో అంటున్నావులే అంటే, లేదు సార్ అట్లా కాదు, మీరు ఏదైతే టెన్షన్ ఫీల్ అవుతారో అది నేను ఫీల్ అయినా సార్ అన్నాడు. చెప్తున్నా ప్లీజ్ ఇంకొంచెం చెప్పని అనుకుంటూనే, అంటే ఫీడ్బ్యాక్ మోర్ ఇంపార్టెంట్లీ నన్ను మెచ్చుకున్నాడా లేదా అనేది కాదు అక్కడ. నేను చేయాలి, నేను చేసింది వాళ్ళకి అందిందా, ఒకటి, నేను సరిగ్గా చేశానా, రెండు, వాళ్ళేం ఫీల్ అవుతున్నారు. వాళ్ళు లిటరలీ ఒక బాంబు డిఫ్యూజ్ చేయంగానే ఎగిరి గంతేసి నేను డిఫ్యూజ్ చేశానని చెప్పడవుడు.
వాళ్ళ ఫీలింగు అదే. వాళ్ళు ఏంటంటే ఆయన దేవేందర్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన అన్నాడు అనమాట, సార్ అట్లా కాదు, డిఫ్యూజ్ చేయంగానే మీలో ఎంత టెన్షన్ ఉండుంటుంది, దానికి టైం తీసుకుని అమ్మయ్యా అని పోయిన తర్వాత కదా సార్ మీరు సార్ అవును డిఫ్యూజ్ అయిందని చెప్తారు. అంత డీటెయిల్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారండి. I was feeling very, 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 very happy because you can actually perform more. వాళ్ళు అర్థం చేసుకుంటారని నీకు అర్థమైంది. బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ థియేటర్లో చేసే వాళ్ళకి ఏంటంటే మన థియేటర్ యాక్టర్స్ ఉంటారు కదండి. ఇప్పుడు మన కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు అనుకోండి, ఆయన కొన్ని వేల సార్లు నాటకం చేస్తే ఆయనకి ఏ రియాక్షన్లో జనాలు కనెక్ట్ అయ్యారు, ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు అనేది డైరెక్ట్గా తెలిసిపోతుంది. అది ఇక్కడ కెమెరా ముందు చేసినప్పుడు ఆయనకి తెలుసు ఈ రియాక్షన్స్కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అని తెలుస్తుంది. అక్కడ కెమెరానే ఉన్నా అది తెలుస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అ థియేటర్ యాక్టర్ హు డస్. చాలా థియేటర్ వర్క్ చేసిన వాళ్ళ బ్యూటీ అది. మనకి డైరెక్ట్గా అంత స్కోప్ లేదు. ఈ ఫీడ్బ్యాకే మా స్కోప్. ఎవరో ఆడియన్స్ వచ్చి మొన్న ఒక ఆయన నా వెనకాల కూర్చున్న సీట్లో కూర్చున్నాను, బయటకు వచ్చిన తర్వాత అన్నాడు, సార్ మీరు పాజిటివ్ రోల్లో కూడా బాగా చేశారు సార్. లేదమ్మా నేను యాక్టర్ని, నేను పర్లేదు ట్రై చేస్తూ ఉంటాను అంటే, లేదు సార్ మీరు చాలా బాగా చేశారు, మీరు ఇవి కూడా చేయొచ్చు అన్నాడు. పోన్లే అమ్మ నువ్వు అనుకున్నంత వేరే చేసేవాళ్ళు అనుకుంటే చాలు అనే ఒక చిన్న హ్యాపీనెస్ తోటి ఆయన ఇంకో డౌట్ కూడా నాకు క్లియర్ చేశాడు. నేను అన్నాను మరి ఎప్పుడు చూడవు కదా బాసు అని. అంటే మరి సార్ మీరు ఫస్ట్ సినిమానే నెగిటివ్ రోల్ తోటి అంత చేసుకుని వచ్చారు కదా సార్, మరి మేము మీరు పాజిటివ్ అని ఎట్లా అనుకుంటాను సార్. సో వాళ్ళ తప్పు లేదు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఆర్ రైట్, ఇట్ జస్ట్ హ్యాపెన్స్. అది నాకు ఆయన అర్థం చేయించాడు అనమాట, అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఇది అని. సో వెరీ ఇంపార్టెంట్ టెర్రర్ ఫర్ మీ బికాస్ ఇట్స్ అ సపోర్టింగ్ రోల్, ఇట్స్ అ పాజిటివ్ రోల్ ఆల్మోస్ట్, అండ్ ఇట్ ఈస్ అ ఫుల్ఫిల్లింగ్ రోల్. ఫుల్ లెంత్ ఉండి ఎమోషన్స్తో ఆయనతో పాటు ట్రావెల్ అవుతూ ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ డే. ఐ థ్యాంక్ యూ సో మచ్ టు సతీష్ సార్ అండ్ సురేష్ హూ యాక్చువల్లీ పుట్ మీ అప్ దేర్. అంటే వాళ్ళే అడిగారు ఈ రోల్ చేయమని, లేకపోతే డిడ్ యూ అప్రోచ్ దెమ్? సతీష్ గారు నాకు ముందు నుంచి తెలుసు అంటే 20 ఏళ్ళ ముందు ఒకసారి తెలుసు, 10 ఏళ్ల ముందు ఇంకోసారి తెలుసు. 20 ఏళ్ళ ముందు ఒకసారి తెలుసు. నేను ఆయనకి సెల్ ఫోన్ అమ్మడానికి వెళ్ళానండి. ఓకే, ఇంట్రెస్టింగ్ స్టోరీ. 96లో నేను సెల్ ఫోన్లు అమ్మటం స్టార్ట్. అప్పుడు అప్పుడే JTM సెల్యులర్ ఫోన్ అని వచ్చింది. వాట్ వర్ యు డూయింగ్? సేల్స్‌మెన్? ఎస్. ఓకే, యా. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఇన్ టు డోర్ సేల్స్ ఫర్ సమ్ టైమ్. ఒక ఫ్యూ డేస్ అంతే, ఎక్కువ రోజులు కాదు. దాని తర్వాత వేరే ఫ్రెండ్ ఇలా కాదు వేరేదాన్ని చూసుకో అంటే సరేరా అన్నట్టుగా నేను ఐ డిడ్ సంథింగ్ ఎల్స్ అండ్ దట్ ఈస్ వెన్ ఐ గాట్ టు సెల్ అనమాట. నేను గుణశేఖర్ గారి దగ్గరికి, బాబు మోహన్ గారి దగ్గరికి, ఇంకా దర్ ఫ్యూ జగపత్ బాబు గారు, అర్జున్, సౌందర్య గారు, వీళ్ళంతా ఒక షూట్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి, ఇలా చాలామంది దగ్గరికి వెళ్ళానండి సెల్ ఫోన్ అమ్ముదామని. అయితే గుణశేఖర్ గారు తిట్టారు కూడా నన్ను, ఏమయ్యా ఎక్కడ పనిచేయదు నీ రిసెప్షన్ అని. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ దెమ్. బట్ ఐ మెట్ సతీష్ కాసెట్టి గారు. ఐ వాస్ ట్రైంగ్ టు సెల్ హిమ్ అ ఫోన్. అక్కడ ఆయన చెప్పారు మాటల్లో, నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నానంటే సార్ నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అదనమాట. సో అలా అనుకున్నా సరదాగా మా ఇద్దరు ప్యాషన్స్ అలా స్టాండ్ అయ్యాయి అన్న కాన్ఫిడెన్స్, ఒక గుడ్ ఇదే ఉంది. నేను ఇక్కడ US నుంచి తిరిగి వచ్చిన తర్వాత 2 సార్లు కలిసాం. ఒకసారి సతీష్ సార్ కాల్ చేసి మీరు ఆఫీస్కి రాగలుగుతారా అని చెప్పారు. దగ్గరికి వెళ్ళిన తర్వాత గుర్తుపట్టావా అన్నారు. సార్ గుర్తుపట్టానని చెప్పి. ఎనీవే సురేష్ ఈజ్ ది ఫస్ట్ అసోసియేట్ ఆఫ్ దిస్ ఫిలిం. I know him normally and he referred me to come and do this. అయితే there were 2 considerations. One is a terrorist. The terrorist role, ఎందుకంటే మనం ఆల్రెడీ నెగిటివ్ కదా, సో ఆ పాజిటివ్ రోల్. నేనేంటంటే కొద్దిగా నేను అప్పటికే మూడు నెగిటివ్ రోల్స్ చేస్తూ ఉన్నాను. అసుర, క్రిమినల్స్ అండ్ క్షణం. అవి 3 చేస్తూ ఉండేటప్పటికి మైండ్ అంతా, స్టేట్ ఆఫ్ మైండ్ అంతా అయ్యి బాబు ఇంకొక నెగిటివ్ అంటే ఇమీడియట్గా తీసుకోలేను అన్న లెవెల్ చేస్తున్నాను ఆ టైంలో. సో పాజిటివ్ రోల్ ట్రై చేయొచ్చా, సరే ఆ రోజు కుదరలేదు. మళ్ళీ ఒక 10 డేస్లో వెనక్కి వచ్చా. నెక్స్ట్ డేస్ అయ్యి షూటింగ్ ఉంటుంది. లక్కీగా ఆ టైంకి మా ఫ్రెండ్ ముస్తఫా అనే వ్యక్తి టెర్రరిస్ట్ రోల్కి ఫిక్స్ అయిపోయాడు.
అది నా డౌట్ మొత్తాన్ని తీర్చేసింది. అండ్ హీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్, టెర్రరిస్ట్ అమేజింగ్లీ డిడ్. అయితే ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీలీ. ఇంకో విషయం ఏంటంటే శ్రీకాంత్ అన్నతోటి ఎంత ఎక్కువ ఉంటుంది ఫుటేజ్, అది నాకు ఇంపార్టెంట్. బికాస్ నేను ఆయనతో విరోధి అనే సినిమా చేశాను, సేమ్ ఫీలింగ్స్లో తేడా లేదు. ఆయనతో చేయటం అంటే అమేజింగ్గా ఉంటుంది. సో మై ఫస్ట్ ప్రిఫరెన్స్ వాజ్ ఆల్సో దిస్, బట్ యునో అది ఇది అన్న టైప్లో దట్స్ హౌ టెర్రర్ గాట్ ఫైనలైజ్డ్. అండ్ శ్రీకాంత్ అన్న సెడ్ రవియా బ్రింగ్ హిమ్ ఆన్ అన్న టైప్లో, ఎందుకంటే ఆయనకు తెలుసు విరోధిలో చేశాం కదా కలిసి, అందులో దిస్ ఇస్ మోర్ ఒక కామెడీ అనేది కాదు, ఇది ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ విత్ ఎమోషన్. సో అందుకని ఆయన అయితే యా ఇంకా ఐ వాజ్ విత్ హిమ్ టోటలీ అమేజింగ్లీ గుడ్. మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏముందా టెర్రర్ చేస్తున్నప్పుడు? అంటే ఆఫ్ ద స్క్రీనా, ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్, డ్యూరింగ్ ది షూట్? డ్యూరింగ్ ది షూట్ అన్ని ఎవ్రీ డే వాజ్ అ గుడ్ డే ఫర్ మీ. అయితే బాంబ్ డిఫ్యూజల్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ మీ. బికాస్ మీరు ముందు నుంచి అంత చేశారనేది కాదు, ఆ మినిట్లో ఆ ఫీలింగ్ రాకపోతే యూఆర్ డన్, యూ ఫెయిల్డ్ యాజ్ అన్ యాక్టర్, సింపుల్. ఆఫ్ స్క్రీన్ మెమరబుల్ ఏంటి అంటే శ్రీకాంత్ అన్న అందరినీ అడ్రస్ చేయాలి యాజ్ అ పోలీస్ ఆఫీసర్, హీ షుడ్ అడ్రస్ ఎవ్రీబడి. అయితే ఆయన చెప్తున్నారు పోలీస్ రిలేటెడ్ ఏదో మాట్లాడుతున్నారు, అది స్క్రిప్ట్లో లేదు. మాట్లాడుతుంటే నాకు సైడ్ నుంచి నవ్వు వస్తుంది. తిరిగి అరే నవ్వకరా, నేనేం చేయను, నాకు నవ్వు వస్తుంది అంటే, సరే ఇప్పుడు మళ్ళీ చెప్తాను నవ్వకే అన్నారు. మళ్ళీ చెప్పారు, మళ్ళీ నవ్వే. అలాగా మొత్తం అందరూ నవ్వటం మొదలుపెట్టారు అనమాట. ద థర్డ్ రౌండ్ ఐ కుడెంట్ స్టాప్, లైక్ అయితే అరే నవ్వకరా అని చెప్పాడు కొట్టి. అంటే ఆ ఫ్రీనెస్ ఏదైతే ఉందో, దట్ వాజ్ ద ఫస్ట్ డే అండ్ యు ఆర్ ఆల్రెడీ దేర్. ఎవ్రీబడి ఆన్ ద సెట్ వాజ్ సో హ్యాపీ విత్ శ్రీకాంత్ to see his other side, and immediately everybody improves their performance just right off the bat. అదనమాట ఆయన ఫైనల్గా సీన్ ఎలా అయిందో చెప్తాను. ఇంతదాకా తిరిగి ఇక్కడ తిరగట్లేదు ఆయన, మళ్ళీ ఇటే తిరిగి చెప్తున్నారు. ఎనీవే దట్ వాజ్ వన్ మెమరబుల్. లెట్స్ టాక్ అబౌట్ క్షణం. అక్కడ నెగటివ్ రోల్ చేశారు. సో హౌ డిఫరెంట్ వాజ్ ఇట్ ఫ్రమ్ వాట్ యు హడ్ డన్ ఇన్ ద పాస్ట్? అంటే ఎక్కడుంది ఛాలెంజింగ్ అని, డిఫరెంట్గానే అనిపించింది నాకు. డిఫికల్టీ అనేది ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్ ఫర్ మీ. వెన్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్ క్లియర్, నథింగ్ ఈజ్ డిఫికల్ట్ లిటరలీ. అయితే దానికి కావాల్సిన దానికి కొద్దిగా ప్రిపరేషన్ ఏమైనా కావాలా, ఒక ముందు రోజు ప్రిపేర్ అవ్వాలి అంతే. అయితే ఈ పర్టికులర్ దాంట్లో ఏంటి అంటే లైఫ్లో దెర్ ఇస్ అ రేంజ్ అండి. ఒక చెడు నుంచి చాలా మంచి దాకా ఒక రేంజ్ ఉంటుంది మొత్తం అంతా. సో నేను అన్ని రేంజెస్ ట్రావెల్ అవుతూ ఉంటా ఇన్ మై ఫీలింగ్స్. ఐ మీన్ ఐ కనెక్ట్ ద డాట్స్ ఆఫ్ మై లైఫ్ త్రూ ద రేంజ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఇమాజినేషన్కి ఎక్కువ స్కోప్ ఇస్తాం. సో దట్ ఈస్ వాట్ అన్ యాక్టర్ షుడ్ డూ. అయితే ఒక చెడ్డోడు అంటే లిటరలీ మన పేపర్ తీసి చదివినప్పుడు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ గురించి చదివాం అనుకోండి, దాంట్లో విక్టిమ్ నేనే, దానిలో కల్ప్రిట్ నేనే. అది నేను ఒకసారి రెండు ట్రావెల్ అయిపోతాను. దట్ ఈస్ మై యూజువల్ సెన్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనమాట. క్రిమినల్స్ అనే సినిమా చేశాను, అది ఇంకా దారుణం. మీన్ ఇట్స్ పుషింగ్ ది బౌండరీస్ అనే టైప్లో. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే క్రిమినల్స్లో గ్రాడ్యువల్గా పెరిగే క్యారెక్టర్ అది. ఇది 3 సీన్లో ఎంత పవర్ఫుల్గా తీసుకొచ్చి అక్కడ ప్లాటర్లో పడేస్తే దాని ఇంపాక్ట్ అంత ఆ స్టోరీ మొత్తం దాకా ఉండాలి, అట్లీస్ట్ అది అన్రావెల్ అయ్యేదాకా. సో వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ మీ? ఇట్ వాజ్ నాట్ డిఫికల్ట్ ఫర్ మీ. బట్ డిడ్ ఇట్ నీడ్ మోర్ ఆఫ్ మీ? ఎస్, ఇట్ డెఫినెట్లీ నీడెడ్ మచ్ మోర్ ఆఫ్ మీ. ఎందుకంటే ఆడిషన్ అని ఫిక్స్ అయ్యాము నేను రవికాంత్ అన్నాడు అనమాట, అన్నా ఏమనుకోవద్దు మీరు, అంటే నాకు తెలియట్లేదు ఇది ఎంత క్యారెక్టర్ ఎంతవరకు తీసుకెళ్లాలో, విజువల్గా చూస్తే తప్ప నేను ఒక కన్సెన్సస్కి రాలేను, ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ డూ ఆడిషన్ అని. నేను నన్ను సూపర్ బ్రో, ఎందుకంటే ఐ వాంట్ యూ టు ఆడిషన్ నా. జనరలీ నేను అడిగేస్తుంటా ఒకసారి ఆడిషన్ చేయమంటే చేస్తా అని అంటాను నేనే. అది ఎందుకు అంటే టు నో వాట్ ది డైరెక్టర్ ఈస్ లుకింగ్ ఫార్ ఇన్ హిస్ మైండ్. సమ్ టైమ్స్ దే డోంట్ నో వాట్ దే ఆర్ లుకింగ్ ఫార్ అండ్ దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్, అంటే సమ్ టైమ్స్ ద క్యారెక్టర్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్, అది నేను అనేది.
సో ఎలా చేసినా పర్లేదు అన్నప్పుడు కూడా అది తెలుస్తుంది మనకి. ఎనీవే, కమింగ్ టు దిస్ వన్, నేను ఒక ఆల్మోస్ట్ 3-4 days to 10 days మధ్యలో దాని ముందు, ఆడిషన్ ముందు వీడియోస్ చూస్తూ ఉన్నాను. రియల్గా ఒక డ్రగ్ అడిక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఏంటి, MDMA అంటే ఏంటి, అలాగా ఐ వాస్ ట్రైయింగ్ టు గో త్రూ ఇట్ బికాస్ I don't know how you behave actually when you doze off. When you take it, I don't know how you behave. మనము హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, వేరే సినిమాలు చూసుంటాం, బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీలీ ద ట్రూత్ అనే దానికి నేను యాక్చువల్ డాక్యుమెంటరీస్ కొన్ని చూశాను. చూసినప్పుడు ఏది ఇలా లేదు. అయితే ఏంటంటే దాన్ని మనం స్టోరీకి కస్టమైజ్ చేసుకుని దాని అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ స్టోరీని ఇంపాక్ట్ చేయాలనే ప్రాసెస్ని డిజైన్ చేసుకుని అప్పుడు వచ్చి ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే హీ సెడ్ ఏంటి పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు అన్కాన్షియస్లీ డూ ద థింగ్. ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చేసింది, ఏంటి ఎవడెలా ఎలా బిహేవ్ అవుతారు అనేది వచ్చేసింది. కాబట్టి దానిలో అది దీన్ని మిక్స్ చేసుకుని ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ అండ్ లక్కీలీ దే లవ్డ్ ఇట్ అండ్ ఐ వాజ్ హ్యాపీ. సో ఫస్ట్ డే షూట్ విత్ ద ఫస్ట్ సీన్, ఇది మీరు శ్వేత వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ సీన్ మజా వచ్చింది. వాళ్ళు భయపడ్డారు. విషయం ఏంటంటే ఐ లవ్డ్ ఇట్ బికాస్ దట్ ఈస్ ది హైయెస్ట్ ఎమోషనల్ అవుట్బర్స్ట్. ఎమోషనల్ అంటే నాట్ ఇన్ దట్ సెన్స్, హైపర్ అవుట్బర్స్ట్ దట్ ఐ కుడ్ ట్రావెల్. అండ్ అదా శర్మ లైక్ oh my god, I'm not gonna I mean people don't talk to me during that time actually, so yeah, she didn't talk to you for that time. Yes, no. Then నేనే ఏంటంటే కొద్దిగా నాకే ఒక చిన్న మరి ఎక్కువ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయారనిపించింది. ఒక ఫీలింగ్ వచ్చి నేనే హాయ్ హౌ యూ అదేంటే నేను మాడ్యులేషన్ చేంజ్ అనమాట కావాలని. But yeah, it was a terrific experience on the first day. And I said, dude, I don't know how far this character, I know the character how far it is, but then I don't know how deep it's going to go. But it was fun. Next day chesindemo Venal Kishore combination. I love that guy. I mean, we traveled for like so long and he's such a good friend of mine. So we have that comfort zone again. Right. Final ga interrogation సీన్కి మజా వచ్చింది. ఇట్స్ అవుట్ రైట్ మజా అంతే. మీరు మీ కెరీర్లో చాలా వరకు నెగిటివ్ రోల్సే చేశారు. లేదు యాక్చువల్లీ లేదు. ఐ డిడ్ ఓన్లీ 5 to 7 నెగిటివ్. అదే ఎక్కువ ఇంపాక్ట్ అనిపించినట్టు ఉంటుంది. ఎందుకు అంటే అవి బాగా హిట్ అయిపోయింది. వెన్నెలలో చేశాను, రాఖీ చేశాను, అసరా చేశాను, ఇటు మళ్ళీ ఈ క్షణం చేశాను, ఇటు అలాగా. ఏంటంటే నేను ప్రాపర్గా నెగిటివ్ చేసిన సినిమాలు మాత్రమే బాగా పాజిటివ్ చేశానండి. యాక్చువల్లీ విరోధి చాలా పాజిటివ్, ఇంకోసారి గుడ్ పాజిటివ్. ఇంకా వేరేవి ఏంటంటే కొన్ని ఫ్రెండ్స్ రోల్స్ చేశాం కాబట్టి అది రెడీ జల్సా బొమ్మరిల్లు అవి ఫ్రెండ్ కాబట్టి అంతగా యూనో రిజిస్టర్ అవ్వవు పాజిటివ్లో. బట్ యా ఐవ్ డన్ సమ్ వెరీ గుడ్ గై వర్క్స్. బట్ ద మూవీ ఇప్పుడు మీరు అంటారు టెర్రర్లో సో నెగిటివ్ ఇప్పుడు అట్లీస్ట్ అది పోతుంది. అట్లీస్ట్ లేదు టెర్రర్ అనే సినిమా హిట్ అయ్యింది, దానిలో పాజిటివ్ రోల్ చేసాము అంటే లేదు. ఆ అబ్బాయి అన్నట్టుగా ఆ ఆడియన్స్లో ఒక అబ్బాయి వచ్చి అన్నాడు నిన్న, సార్ పాజిటివ్ రోల్స్ కూడా మీరు బాగా చేస్తారు సార్ అంటే, ఫోన్లే అట్లీస్ట్ పాజిటివ్గా నేను చూస్తున్నా కదా చాలే తర్వాత చూద్దాం ఇంకా. ఐ మీన్ టు డూ వర్క్ is not that hard. I've realized after so long, to act like somebody, I mean to perform like a good guy or a bad guy is not hard. To change the image of people as how they look at you, right, వాళ్ళు నిన్ను ఎలా అనుకుంటున్నారు అనేదే ఇక్కడ క్రక్స్. okay, సో దాని వల్లే నీకు రోల్స్ వస్తాయి, రోల్స్ రావు. అది ఒక ప్రాబ్లం. అది తప్పు కాదు, బట్ సిస్టంలో
సర్వైవ్ అవ్వాల్సిన అదంతే. అది ఇప్పుడు నేనైనా ఒక సినిమా తీస్తున్నానంటే లేటెస్ట్గా ఈ రోల్కి, ఎందుకంటే మొత్తం జీవితాన్ని ఒక 2 గంటల్లో తీసేస్తాం కాబట్టి ఒకడు మంచోడు అని చెప్పడానికి ఆల్రెడీ మంచివాడి ఇమేజ్ ఉంటే తీసుకొచ్చి పెట్టేస్తే సరిపోతుంది. ఐ కాంట్ కంప్లైంట్ డైరెక్టర్స్ సేయింగ్ దట్ నువ్వు నెగిటివ్గా కనిపిస్తావు అంటే, నెగిటివ్గా ఎందుకు కనిపించానంటే నేను అవి చేశాను కాబట్టి కనిపించాను. నన్ను పాజిటివ్గా మీరు పెట్టొచ్చు, కానీ వాళ్ళ తరఫు నుంచి ఆలోచిస్తే నేను ఇప్పుడు పాజిటివ్గా పెట్టి కొద్దిగా ట్రై చేసి వాళ్ళకి చెప్పాల్సిన అంత టైం నా దగ్గర ఉండకపోవచ్చు. అందుకని నేను ఇలా నెగిటివ్గా వాడుకోవచ్చా అనే సిచ్యువేషన్. నేనేం చేస్తున్నానంటే అందుకని ఐఎమ్ ట్రయింగ్ టు, టెర్రర్ అనేది ఉంది, ఇట్స్ అ బిగ్ రోల్. ఓవర్ ద లెంత్ ఆఫ్ టైమ్ 40 to 50 minutes రోల్, ఆల్మోస్ట్ 30 to 40 minute రోల్ ఓవర్ స్ప్రెడ్ ఆఫ్ ఆల్మోస్ట్ 1 hour 20 minutesలో ఉంటుంది. అంత లెంత్ తీసుకుని ప్రశాంతంగా ఆడియన్స్కి దగ్గరయ్యా. అలాగే విరోధి హిట్ అయ్యింటే వేరేలా ఉండేది. సో అలాగా ఐఎమ్ వర్కింగ్ ఆన్ సచ్ గుడ్ రోల్స్ ఆల్సో. ఇప్పుడు గాజీ అని సబ్మరీన్ ఫిల్మ్ రాణా గారితో, సో ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇలాంటి సినిమా మళ్ళీ ఒక సబ్మరీన్ గురించి తీయటం అనేది అసలు తెలియదు మనకి హిస్టరీ. ఆ హిస్టరీలో కొంత అట్లీస్ట్ దగ్గర దాకా తీసుకెళ్ళాం. నేవల్ ఆఫీసర్ ఆ సబ్మరీన్లో పాపం నెలలు తరబడి వెళ్ళి ఉండి పనిచేసుకునే వాళ్ళు కనీసం బయట సన్లైట్ కూడా చూడరండి. చీకట్లో అంటే ఈ బల్బుల లైట్లో 2-3 నెలలు ఎలా బతుకుతారండి. వాళ్ళు స్నానాలు కూడా చేయకూడదు తెలుసా మీకు, సబ్మరీన్లో స్నానాలు కూడా చేయకూడదు. అలాంటిది దట్ ఇస్ హౌ ఇట్ ఇస్. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, డ్రైనేజ్ అక్కడ ఉంటుంది. హౌ టఫ్ ఇస్ దేర్ లైఫ్. మనమేమో ఇక్కడ కూర్చొని అంతా ఫీలింగ్ బాగానే ఉంటుంది. ఇక్కడ మీతో డిస్కషన్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి నేను టీ కొట్టుకుని బయటికి వెళ్తా. ఐ మీన్ యు నో వాట్ ఐ మీన్. కాఫీ షాప్లో కూర్చొని కాఫీ తాగుతాం, చాయ్ బడ్డీ దగ్గర చాయ్ తాగుతాం, ఏదో ఒకటి. ఆ స్కోప్ వాళ్ళకు ఉండదు. అలాంటి సీన్స్ మనకి తెలియదు. సో మంచి ఫార్ములాతో ఎంటర్టైనింగ్ సినిమాలు చూసుకుంటూ ఇలాంటి సినిమాలు కూడా చూస్తే ఒక కంప్లీట్ స్పెక్ట్రమ్ ఫుల్ అవుతుంది. అందరికీ అన్ని రకాలుగా నచ్చుతుంది, అందరూ అన్ని రకాలుగా చూడొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సినిమా. మనం ఏంటంటే అందరూ న్యూస్ పేపర్ మొత్తం చదవరండి నిజంగా. సినిమాలో మాత్రం 2 గంటలు మిమ్మల్ని కూర్చోబెట్టి చూపించేస్తాం నిజంగా. అదే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సినిమా. అది దట్ ఈస్ వాట్. పోనీ ఈరోజు చూడలేదా, రేపొద్దున టీవీలో వేస్తాం, ఖాళీగా ఉన్నప్పుడు చూడు. సో సబ్మరీన్ ఫిల్మ్ చేస్తున్నాను, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అది సపోర్టింగ్ రోలే. సో అదిను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నారా రోహిత్ గారితో రాజా చేయి వేస్తే అని ఒక సినిమా. నారా రోహిత్ ఇస్ వండర్ఫుల్ 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 గాయ్. అండ్ ఆయన ఎన్ని రకాల సినిమాలు చేస్తున్నారు. టప్ప 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 ఎస్, కంప్లీట్ వేరే, ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఉండదు. అసరా చేశాను ఆయనతోటి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మెయిన్ విలన్ చేశాను. సో ఇప్పుడు ఈ సినిమాలో ఫ్రెండ్ చేస్తున్నాను. యా, సో ఇట్స్ డిఫరెంట్ టేస్ట్. మళ్ళీ ఇంకోటి వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి, కమిడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా గీతాంజలి చేసిన తర్వాత నెక్స్ట్ మూవీ ఏం చేసేది జయమునిష్ చెమురా. అది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక మున్సిపల్ ఆఫీస్లో జరిగే కథ. చిన్న లవ్ స్టోరీ అండ్ హ్యూమర్ బేస్డ్ లవ్ స్టోరీ అండ్ స్టోరీ. వంశీ గారి లైన్స్లో ఉంటుంది, పెద్ద వంశీ గారు ఉన్నారు కదా, ఆయన లైన్స్లో కొద్దిగా ఉంటుంది. దాంట్లో నేను మున్సిపల్ కమిషనర్ అనమాట. సూపర్బ్ స్టోరీ, సూపర్బ్ క్యారెక్టర్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్, కొద్దిగా చెడ్డాడు, మరీ చెడ్డాడు కాదు. ఇట్స్ నాట్ లైక్ లైట్గా చిన్న గ్రీడ్, చిన్న వీక్నెసెస్ అవి. సో మూవీలో ఫుల్ అండ్ లైక్ 40 minutes స్క్రీన్ టైం ఉంటుంది, దగ్గర 30 to 40 minutes స్క్రీన్ టైం ఉంటుంది. సో ఎంత స్క్రీన్ టైం అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఐ ఎంఫసైజ్ దాట్ బికాస్ అంత ఉంటే ఇంపాక్ట్ కొద్దిగా వేరేగా ఉంది. ఓకే, దట్స్ దేర్, ఆ డిఫరెన్స్ ఉంది కొద్దిగా. సో ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 10 years పైన. అవునండి, 10 years, exactly 10 years. వెనిలా వాజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. వెనిలా వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. రైట్. మీ ఈ 10 years జర్నీలో వాట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ యూ యాజ్ అన్ యాక్టర్? That's a good... No, I mean, being on the set is the best moment in itself for me. Okay. There's no doubt about that. ఆ రోజు మనం సెట్లో ఉన్నాము అంటే దట్స్ గుడ్. అలా అని ఒక ఎమోషన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాము, ఈవెన్ బెటర్.
ఓకే, లేదంటే సరదాగా నవ్వుకునే ఒక రోల్ చేసాము, వెరీ గుడ్. సో యూ ఆల్ ద టైమ్ ఏంటంటే ఇది నేను వచ్చి మేకప్ వేసుకున్నానా, ఒక డైలాగ్ చెప్పేసామా, వెళ్ళిపోయామా అనేది ఎప్పుడు కాదు నాకు ఇట్ డజంట్ మీన్ దట్. ఆ రోజు నేను వచ్చాను అంటే మేకప్ వేసుకున్నానంటే మేకప్ ఆ రోజు వేసుకున్న దానికి ఒకలా ఉండాలి. మై లైఫ్ షుడ్ గో త్రూ అ ప్రాసెస్ దట్ డే అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ హోమ్. అలా క్లాస్మేట్స్ అనే సినిమా చేశాను, దాంట్లో రేంజ్ ఆఫ్ థింగ్స్ అండి. సో ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ డే, ఎవ్రీ ఆల్మోస్ట్ ఆల్ ద మూవీస్ దట్ ఐ హ్యావ్ డన్ ఎక్కడో దుక్కుని ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, అలాగా ఐ లవ్డ్ ఇట్ అంతే. దేర్ ఇస్ నో. మీకు ఆల్మోస్ట్ 20 years నుంచి అంటే 96లో చెప్పారు యాక్టర్ అవుదాం అని అనుకున్నారు, ఇప్పుడు 10 years నుంచి యాక్టింగ్ చేస్తున్నారు. యాక్టింగ్ చిన్నప్పటి నుంచి కల ఫిఫ్త్ గ్రేడ్ కదా, 96 కాదు. ఎవరది, హూ వాస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ దట్? మై సెల్ఫ్. ఓకే, యా, బికాజ్ నేను కథకు నేర్చుకున్నాను చిన్నప్పుడు, అమరుడు ఎక్స్ప్రెస్. ఓకే, దాని తర్వాత మైమ్ నేర్చుకున్నాను, అది కూడా నేర్పించింది. ఈ లోపల వన్ అండర్లయింగ్ దిస్ థింగ్ ఇస్ దాట్ అప్పుడు చిరంజీవి గారి సినిమాలను కమల్ హాసన్ గారి సినిమాలు చూసేవాడిని. ఓకే, సో ఇన్స్పిరేషన్ ఎవరు అంటే చిరంజీవి గారు అని చెప్పాలి. ఆ పాయింట్కి వస్తే ఇట్ ఈస్ లైక్ హూజ్ యువర్ ఇన్స్పిరేషన్, యా చిరంజీవి గారు. బట్ హౌ డిడ్ యూ అన్ఫోల్డ్ అంటే ఐ లైక్ ఆల్సో అమితాబ్ బచ్చన్ వెరీ మచ్, బికాస్ ఐ ఫాలో హిందీ. ఐ లైక్ చిరంజీవి గారు టు ద కోర్. ఐ స్టార్టెడ్ డాన్సింగ్ బికాస్ ఆఫ్, అంటే కథకు నేర్చుకున్న ఫిల్మ్ డాన్సెస్, అప్పుడు చిరంజీవి గారు, మళ్ళీ ఇటేమో సాగర సంగంలో ఈయన. సో థింగ్స్ లైక్ దాట్. సో యా, సారీ, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్. చిన్నప్పటి నుంచి ఉన్నా కూడా లాస్ట్ 10 yearsలో ఫర్ సమ్ పర్సనల్ రీజన్స్ ఐ హ్యాడ్ టు గో బ్యాక్, కొద్దిగా యూఎస్ అది వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఉన్న టైంలో నేను చేసిన ఒక 30 movies చేశాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ 80% ఆఫ్ ద ఫిల్మ్స్ స్ట్రైట్ ఆఫ్. నా క్యారెక్టర్ కానీ ఆ ఫిల్మ్ కానీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ దేర్ అండ్ డూయింగ్ దట్. అది సో డెఫినెట్గా అట్లీస్ట్ 80%, ఇఫ్ నాట్ మోర్. ఇప్పుడిప్పుడే మళ్ళీ పాజిటివ్ రోల్స్, అట్లీస్ట్ నోటీస్ అయ్యే పాజిటివ్ రోల్స్ చేస్తున్నారు. సో వాట్స్ నెక్స్ట్ ఫర్ యూ, అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, బట్ మీకేనా డ్రీమ్ కానీ అలా ఉందా, ఇది చేద్దాం లైఫ్లో? డ్రీమ్ అండ్ నో, అదర్ దెన్ యాక్టింగ్ ఒకప్పుడు డ్రీమ్ ఉండిందేమో సోషల్ సర్వీస్ లేకపోతే అలా కానీ, బట్ ఐ రియలైజ్డ్ సోషల్ సర్వీస్ ఈజ్ సంథింగ్ దట్ యూ కెన్ డూ వితౌట్ ఎనీ యూనో, అది అయిన తర్వాత ఇది అనేది కాదు. మీ కెపాసిటీ ఎంతవరకు అవ్వగలిగితే. కాకపోతే ఏంటంటే బికాజ్ ఒక కెరియర్ ట్రాక్ని పెట్టడంలో ఎంత బిజీ అయిపోతారో అందుకని మీరు దాని సైడ్ అసలు ఫోకస్ చేయరు కొద్దిగా. అదొక చిన్న స్టెప్ బ్యాక్. జనరలీ యూత్ అంతా వాట్ ఎవర్ దే కెన్ డూ దే షుడ్ డూ వెన్ దే ఆర్ రియలీ యంగ్, అండ్ బట్ దెన్ వీ గెట్ డీవియేటెడ్, ఇలా అంతా చూసుకుని అది చూసుకునే టైప్లో ఉంటుంది. సో at some point later in my life, if I'm able to give something back to society, that'll be good. That'll be really nice. Right. That's your dream? It's not my dream. It's irrespective of the dream. That's something that I want to do. My dream, I think just acting is my dream. That's it. I don't have anything else. Right. All right, Ravi, thank you so much for joining us. It's a great pleasure talking to you. Thank you. I hope that your dream of acting for a very, very long time keeps happening. Absolutely. Thank you so much for having me here once again. Nalo, there's beautiful questions and great answers. I mean, that I could come up with to myself. మీరు అడిగిన క్వశ్చన్కి నాకు నేను ఆన్సర్ తెచ్చుకున్నాను, అదే ఇంపార్టెంట్ ఇక్కడ. సో అందుకే అన్నాను కదా, మీరు మీ ఇంటర్వ్యూస్ చూశాను నేను, చాలా బాగుంటాయి, ఇలా వస్తూ ఉంటాయి అనమాట మాటలు. అందుకనే యూ హ్యావ్ సంథింగ్ యూనిక్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ యూ, అండ్ I wish I dream all the best as it's Thanks a lot. going to the new heights. Thanks a lot. Thanks a lot. Thank you.